వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి వెళ్ళిపోతున్నాడన్నప్పుడు, ఒక రకంగా పార్టీలోనే చాలామంది చాలా పెద్ద ఎత్తున చాలా తీవ్రంగా నిరాశ చెందారు. అంటే ఇలాంటి వ్యక్తి పార్టీ వేయడం ఏంటి? అసలు జగన్‌కు ఇంత నమ్మకంగా ఉంటున్న వ్యక్తి ఇలా అకస్మాత్తుగా ఆయన పార్టీ వేయడం ఏంటి అనేది నిజంగా ఒక షాక్ అని మనం చెప్పుకోవాలి. డెఫినెట్‌గా ఇది రకరకాలుగా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డే ప్లాన్ చేసేసి జగన్మోహన్ రెడ్డే రాజకీయం మొదలుపెట్టాడు ఆంధ్రప్రదేశ్‌లో అది ఇదని చాలామంది చాలా పెద్ద ఎత్తున చెప్తున్నా కూడా ఏది ఏమైనా కూడా ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలా పార్టీ వేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వైఎస్ఆర్‌సీపీ పార్టీకే కావచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉంటున్న ఇప్పుడిప్పుడే అంటే చాలా ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే కార్యకర్తల్లో కొంచెం కాస్త వాళ్ళు మనోధైర్యాన్ని పెంచడం కోసం అనేక యాక్టివిటీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల ఆఖరిలో కూడా తను ప్రజలకు కూడా రాబోతున్నాడని కూడా సభలు పెట్టబోతున్నాడు అది అని కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పారు. సో కాబట్టి కార్యకర్తలను ఉత్తేజపరచడంలో కూడా చాలా వరకు వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో కాబట్టి అలాంటి సమయంలో నాయకులు చాలామంది అంటే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉంటున్న కీలకమైన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి వీడడం జరిగింది. అదేవిధంగా సొంత చెల్లెలైన షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డికి అగెయినిస్ట్‌గా నిలబడి గత ఎన్నికల్లో చాలా తీవ్రమైన ఇబ్బంది పెట్టిన సంఘటనలు మనం చూడడం జరిగింది. సో కాబట్టి అలాగే సుయానా తన తల్లి కూడా తనకు ఇది చేసింది అది ఇది అని చెప్పేసి కాస్త వరకు కొంచెం వరకు ఫ్లెక్సేషన్స్ వచ్చినా కూడా సో కాబట్టి అక్కడెక్కడ నమ్మొద్దు అది ఇది అని వాళ్ళు చూపించినప్పటికీ కానీ ఒక రకంగా ఏది ఏమైనా కూడా ఎలక్షన్‌లో ప్రభావితం అయితే కూడా అక్కడ కొంతమంది జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటున్న కొంతమంది వ్యక్తులు, ఆ ఫ్యామిలీలో ఉంటున్న శక్తులు కలిసి జగన్మోహన్ రెడ్డి అయితే కూడా చాలా తీవ్రమైన ఓటమిని చేకూర్చే విధంగా చూపించడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇలా పార్టీ వేయడానికి కారణాలు కూడా తను చెప్తున్న కారణాలు అయితే కనుక ప్రజలకు ఎక్కడ కూడా అర్థమయ్యే పరిస్థితిలో ఇప్పుడు లేవు. విజయసాయి రెడ్డి చెప్పే మాటలు ఎక్కడ కూడా వాల్యుబుల్‌గా లేవు. కానీ తను ఏం చెప్తున్నాడు కేవలం వచ్చేసి ఆయన చెప్తుందేంటి, నేను పార్టీ వేయడానికి కారణం వచ్చేసి నేను పార్టీలో ఏం చేయలేనని చెప్పడం లేదు. కానీ కేంద్రంలో రాజ్యసభలో ఉంటూ కూడా నేనేం చేయలేకపోతున్నాడు. సో కాబట్టి నాకు అలాంటి శక్తులు, సామర్థ్యాలు లేవు. సో కాబట్టి అందుకోసమే నేను వెళ్ళిపోతున్నాను అది ఇది అని చెప్తున్నాడు. విలేకరులు కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున క్వెషన్‌లు కూడా వేయడం జరిగింది. సో కాబట్టి దాంట్లో కూడా ఆయన డైరెక్ట్‌గా అటాక్ చేస్తూ పదే పదే ఆయన చెప్తుందేంటి కేవలం వచ్చేసి నాకు ఇష్టం లేకనే నేను సర్దుకుంటున్నాను. నాకు అవసరం లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు నాకు ప్రతి ఒక్కటి నాకు ఇచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నాను. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నాలాంటి మంది 1000 మంది ఈ పార్టీలో ఉంచి వెళ్ళిపోయినా కూడా పోతా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ అనేది చాలా తీవ్రంగా ఉంది. సో కాబట్టి ఆయనకు ఎక్కడా కూడా నష్టం లేదు అనేది ఆయన క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి నాయకులను కూడా తన సొంత నాయకులు కూడా ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉంటున్న గ్రౌండ్ రియాలిటీలో ఉంటున్న ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ దెబ్బతింటదనే ఆలోచన లేకపోయిందా? అంటే జగన్మోహన్ రెడ్డికి మధ్య, విజయసాయి రెడ్డికి మధ్య గతంలో ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇద్దరికీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనను దూరంగా పెట్టాడనే కోపంతోనే ఇలా చేశాడా? సో కాబట్టి బీజేపీతో కుమ్మక్కయిపోయి ఇలా చేశాడా? లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే చేశాడో నలుగురు ఎంపీలను రాజ్యసభ ఎంపీలను బీజేపీకి పంపించి తర్వాత వచ్చేసి ఆ తర్వాత 2024 ఎలక్షన్‌లో వారధిగా పనిచేసిన విషయం కూడా మనకు తెలుసు. సో కాబట్టి చాలా బలంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించి అనేక సంఘటనలకు సంబంధించి కూడా వాళ్ళు కాపాడాడు అనేది రియాలిటీగా కొంతమంది వ్యక్తులు కూడా చెప్పుకొస్తున్న వార్తలు కూడా మనం చూడడం జరిగింది గతంలో. సో కాబట్టి అలాంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడా అంటే అలా మొదలుపెట్టినప్పటికీ అలా మొదలుపెట్టినని అనుకున్నప్పటికి కూడా కానీ ఎక్కడా కూడా కానీ ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్‌కు దాదాపు 3.5 సంవత్సరం రాజ్యసభ సీట్లకు తనకు 3.5 సంవత్సరం సమయం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు రాజీనామా చేసిన తర్వాత కూడా రాజీనామా చేస్తే ఈ సీట్ అనేది తప్పకుండా వచ్చేసి కూటమికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి కూటమి లబ్ధి చెందుతుంది కదా! మరి కూటమి లబ్ధి చెందుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా మేలు చేసినట్టు అవుతుంది? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు బలం తగ్గించుకుంటాడు? అంటే ఎప్పుడైతే 2024లో ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కేవలం 11 సీట్లే వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కనప్పుడు అప్పుడు అందరూ చెప్పుకొచ్చిందేంటి ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి కేంద్రంలో చాలా బలంగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పటికీ సో కాబట్టి ఆ తర్వాత వచ్చేసి కూటమి చంద్రబాబు నాయుడు వచ్చేసి అక్కడ ఫోకస్ పెట్టాడు. అంటే ఏదైతే నమ్మకంగా ఉంటున్న వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట చాలా 10 సంవత్సరాలుగా తనమ్మడిని వెంటనే ఉంటున్న వ్యక్తులను కూడా చాలా నమ్మకంగా ఉంటున్న వ్యక్తులను కూడా
వాళ్ళని పార్టీ మార్పిచ్చే కూడా చేసి ఆ తర్వాత వచ్చేసి బీజేపీలో, టీడీపీలో చేరి వాళ్ళకి రాజ్యసభలో సీట్లు వచ్చే విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఇన్ని చేసినప్పటికీ కానీ జగన్మోహన్ రెడ్డికి ఎలా మేలు చేకూర్చినట్టు కేవలం వచ్చేసి ఇక్కడ ఏదో ఏదో మొత్తానికి ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి మేలు కూర్చాలి అన్న ఇంటెన్షన్తో వెళ్ళాడా, లేకపోతే కూడా ఇతర పార్టీలలోకి వెళ్ళి ఏదైనా చేయాలని వెళ్ళాడా అంటే ఆయన ఎక్కడ కూడా చెప్పడం లేదు. అంటే నేను ఏ పార్టీ చేయడం లేదు, నేను కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలనుకుంటున్నాను అంటే రాజకీయ వ్యవసాయం ఏమన్నా మొదలు పెట్టాలనుకుంటున్నారా? ఒక రకంగా ఇలా కూడా వినిపిస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడుకు టీడీపీకి ఎప్పటినుంచో మీడియా అనేది ఎంత బలంగా తన వెంటే ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, అలాగే రామోజీరావు పేపర్ కావచ్చు, అదేవిధంగా టీవీ5 కావచ్చు, మహా టీవీ కావచ్చు, ఇలాంటి టీవీ ఛానళ్ళు చాలా పెద్ద ఎత్తున ఒక రకంగా ఏదైతే గతంలో వచ్చేసి స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు టీడీపీ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎంత బలంగా ఆయన ముందుకు తీసుకెళ్లాడో, సో కాబట్టి అంతే చంద్రబాబు నాయుడు వెంట నిలబడి ఈ టీవీ ఛానళ్ళు ఏదైతే ఎల్లో మీడియా అని చెప్పుకొస్తుంటారో ఈ ఛానల్ అనేది దాదాపు 50% చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ప్రతిష్ట కాపాడుకుంటూ వస్తే అంతే ప్రతిష్టను కాపాడుకుండే విధంగా కూడా అంతే ఆయన అధికారంలో రావడానికి కూడా కారణాలు కూడా అయితే ఆ మీడియానే, అయితే చంద్రబాబు నాయుడు వెంట ఉంటున్న మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా అనేది చాలా కీలక పాత్ర ఆంధ్రప్రదేశ్లో పోషిస్తుంది అనేది చాలా బలమైన నమ్మకం. సో కాబట్టి అది నమ్మకం కాదు, వాస్తవం కూడా అనేక మార్లు మనం చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద ఈగ కూడా వాళ్ళని కన్నా చూసుకుంటే రోజులు దాగడాలు మనం చూడడం జరిగింది. అంటే దాదాపు కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ ప్రేమ ఆప్యాయత అనేది ఆయన మీద చూపిస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి ఇంటర్నల్గా ఒక షాడూ లాగా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చేకూర్చాలి, ఒక మీడియా వ్యవస్థలోకి రావాలని కూడా గతంలో కూడా ఆయన కోరుకున్నాడు విజయసాయి రెడ్డి. సో కాబట్టి అలాంటి వ్యవస్థను ఏమన్నా సృష్టించి జగన్మోహన్ రెడ్డికి వారధిలో పనిచేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మేలు చేకూర్చాలా అనుకుంటున్నాడా అనేది కూడా వార్తలు బలంగా అనిపిస్తున్నాయి. కానీ విశ్లేషకులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఇది అంతుజిక్కలేని విషయంగా ఉంది. ఏది ఏమైనా కూడా ఇప్పటికిప్పుడైతే కూడా వైఎస్ఆర్సీపీకి పార్టీకి అయితే నష్టం కలిగించే వార్త ఇది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎలా స్పందిస్తాడు, విజయసాయి రెడ్డి ఎలా ముందుకెళ్తాడో ఏంటో తెలియదు. కానీ డెఫినెట్గా చూడాలి రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి బాట ఎలాగుంటుంది. తన ఆయన వ్యవసాయమే చేస్తానని చెప్పాడు. కాకపోతే ఆ వ్యవసాయానికి అర్థం రాజకీయ వ్యవసాయం మొదలు పెడతాడో అర్థం కాలేదు. కానీ డెఫినెట్గా ఏదైనా కూడా ఆయన ఏదో చెయ్యాలి అన్న కోరిక స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది.